హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. ఈరోజు ఏఐ ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ ఎథిక్స్ అంటే ఏఐ అలయన్స్ హ్యూమన్ వాల్యూస్ గురించి కలవడం. బియాస్ ప్రివెన్షన్ అనేది ఈ ఏఐ సిస్టమ్స్లో కీ కాన్సెప్ట్. ట్రాన్స్పరెన్సీ మ్యాండేట్స్ అంటే ఏఐ డిసిషన్ మేకింగ్ అది ఎక్స్ప్లెయినబుల్. అకౌంటబిలిటీ డెవలపర్స్ అండ్ కంపెనీస్ అనేది రెస్పాన్సిబుల్గా ఏఐ అవుట్కమ్స్ని ఎన్ష్యూర్ చేస్తుంది. ప్రైవసీ ప్రొటెక్షన్ సేఫ్ గార్డ్స్ అందరూ యూజర్ డేటాని మిస్యూజ్ నుంచి కాపాడుతుంది. ఫెయిర్నెస్ ఏలో ఉండడం వల్ల డిస్క్రిమినేషన్ అనేది హైయర్ అవుతుంది, రెండింగ్ అవుతుంది అండ్ పాలసింగ్ అవుతుంది. సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్నీ హార్మ్ నుంచి కాపాడుతాయి. ఏఐ ఆటోనమస్ సిస్టమ్స్ లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ స్ట్రిక్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ కావాలి. అయితే హెల్త్ కేర్లో ఉన్న ఏఐ మస్ట్ ఖచ్చితంగా ఎథికల్ పేరెంట్ కేర్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. గవర్నమెంట్స్ వరల్డ్ వైడ్గా ఏఐ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవి అంటే EU ఏఐ యాక్ట్ ఇవన్నీ కంప్లైన్స్ ఏఐ డెవలప్మెంట్ మీద సెట్ చేస్తాయి స్ట్రిక్ట్గా. US మెయిన్గా రెగ్యులేటరీ ఏఐ స్టాండర్డ్స్ ఇన్నోవేషన్ కోసం ఫోకస్ చేస్తాయి. ఏఐ ఆడిట్స్ బయాస్ అండ్ సేఫ్టీ కోసం రిక్వైర్ అవుతాయి అన్నమాట. కంపెనీస్ డిస్క్లోజర్ ఏఐ కేపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ మీద యూజర్స్ మీద బేస్ చేసి వస్తాయి. హ్యూమన్ ఓవర్సైట్ అనేది క్రిటికల్ ఏఐ డెసిషన్స్లో మ్యాండేటరీ. అయితే సర్వేలెన్స్లో ఏఐ ఒకని మాస్ మానిటరింగ్ అని కన్సర్న్స్ని రైజ్ చేసింది. డీప్ ఫేక్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ టూల్స్ ఇవన్నీ రెగ్యులేటరీ స్క్రూటినీ మీద టూల్స్ మీద ఫోకస్ చేసి ఉంటాయి. క్రాస్ బోర్డర్ ఏఐ రెగ్యులేషన్స్ అన్నీ నెగోషియేటెడ్ అయితే ఇంటర్నేషనల్గా. ఎథికల్ ఏఐ సర్టిఫికేషన్స్ అనేది ట్రస్టెడ్ ఏఐ ప్రొడక్ట్స్ మీద ట్రస్టెడ్ అయి ఉంటాయి. దీని మెయిన్ గోల్ ఏంటంటే సేఫ్, ట్రాన్స్పరెంట్, ఫెయిర్, అకౌంటబుల్ ఏఐ. సో ఇది ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.